నాకు కూడా పెద్ద పెద్ద వండర్లాలే వెళ్ళి మనం వెళ్ళొచ్చినాం. ఇదంతా ఏం కాదు, ముందర చూడను. ఏం కాదు, చిన్న పిల్లలకి మనం ఇక్కడ ఎక్కువ నా దగ్గర ఏమంటున్నారు, ఏం అంటలే కదా. ఇగో ఏం కాదు, ఇక నెత్తి మీద కూడా ఎక్కినాయి. నా రేఖలు ఏమన్నా అక్కడిక్కడ ఉంటే చేంజ్ చేసేసి నా జాతకం మంచిగా చేసేస్తాయి. ఇప్పుడు టీ షర్ట్ లఫడా వాళ్ళ దిక్క బాబు. దాన్ని ఇట్లా కొట్టాలనిపిస్తుంది కానీ అది నన్ను కొట్టగల అని 2000 కట్టినాము. 2000 కట్టినాము. రివర్ వాకింగ్ సఫారీ సీయింగ్ అని చెప్పిండు. ఇక్కడికి వస్తుంటేనేమో దాన్ని సఫారీ సీయింగ్ అని చెప్పిండు. ఇక ఇది వెనకాల కాలువ కాలుస్తుంది, ఆ కాలువ పోతుంది చూడు. ఇక్కడ రివర్ వాకింగ్ అంట. ఇది ఇక్కడ మేము 2 కిలోమీటర్ నడిచి రివర్ వాకింగ్ అని చెప్పి మధ్యలో వెళ్ళిపోవాలన్నట్టు. 2 కోతులు కనిపించినాయి చెట్టు మీద. కార్ అద్దం దించి అగో కోతులు ఉన్నాయి అక్కడ అని చెప్పి చూపెట్టిండు. అయిపోయింది సఫారీ. పులి అంట నిన్న ఉండే అంట, ఈ రోజు లేదంట. ఈ రోజు అలా అత్తోరింటికి పోయింది పులి. ఉంటది కదరా పులికి కూడా, ఈ రోజు లేదు బ్యాడ్ లాగా అని చెప్పి ఎలిఫెంట్ ఏమో మొన్న వచ్చిందంట ఇంటికి చూపించారు. 160 రూపాయలు ఇచ్చి ఏదో వేరే దేశం నుండి ఈ దేశంకి ఒక ఆర్టీసీ బస్సు ఎక్కి వస్తే వాడి కిటికీలకి వెళ్ళి చూపెట్టిండు. 3-4 ఏనుగులు కనిపించినాయి, ఒక 20-30 జింకలు కనిపించినాయి. మనోడ బ్రో. అయితే నేను మా సాగర్ గాడు కాచిగూడ ట్రైన్ ఎక్కి మైసూర్లో దిగినాం. 1500 టికెట్ ట్రైన్కి 3 AC. మళ్ళా మా కుకట్పల్లి నుంచి భరత్ అని వచ్చాడు. ముగ్గురం కలిసి ఆటో ఎక్కినాం మైసూర్లో బస్ స్టాండ్కి. బస్ స్టాండ్ నుంచి వయనాడ్ వెళ్ళే ట్రైన్, ఒకసారి వయనాడ్ వెళ్ళే బస్. నేను అప్పుడప్పుడు ఇట్లా మిస్టేక్స్ పోతుంటాయి, లైఫ్లో మిస్టేక్స్ కామన్. సో ఇట్లా బస్ ఎక్కినాం. టికెట్ నుంచి 170 ఎంత ఉండే వయనాడ్కి. బందీపూర్ ఫారెస్ట్ మీది నుంచి వెళ్తుంది ఇది. ఈ ఫారెస్ట్ పై నుంచి వెళ్తుంటే ఏంటంటే మధ్యలో అది ఫారెస్ట్ కాబట్టి, ఆ ఫారెస్ట్ అంటే తెలుసు కదా అడవి మనుషులు అంటే మనం కాదు, అవి 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 వస్తాయి. అవి ఏంటి, రోహిత్ శర్మ లెక్క అవుతున్నాను నేను కూడా మెల్లమెల్లగా. అవే పులులు, జింకలు, ఎలిఫెంట్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. మధ్యలో ఎలిఫెంట్స్, జింకలు అవి కనిపించినాయి కానీ పులి కనిపించలేదు. పులి ఎందుకు కనిపించలే, బస్లో నుంచి నేనే వీడియో తీస్తున్నా అందుకే కనిపించలేదు. సో ఇగో ఇట్లా విజువల్స్ మాత్రం మంచిగా ఉండే. అంటే ఇగో ఇది ఈ మధ్యలో ఈ ఊర్లు, చెట్లు. నేను నేచర్ లవర్ని బై, అందుకే మంచిగా అనిపిస్తుంది నాకు. సో ఇట్లా చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ వీడియో ఏమొచ్చిందో అప్పుడు చెప్తా డబ్బింగ్. ఇక్కడ నుండి ఇది కేరళ కిందికి వస్తుందంట. అక్కడ కర్ణాటక, ఇక్కడ కేరళ. కేరళలో బ్యూటిఫుల్ లొకేషన్స్ కేరళ. అయితే కేరళ ఏంటంటే మనకి మలయాళం సినిమాలు చూసినట్టే అనిపిస్తుంది. ఇల్లు కానీ చెట్లు కానీ ప్రతి ఎక్కడ నువ్వు కెమెరా పెట్టినా నీకు ఒక ఆర్ట్ లెక్క అనిపిస్తుంది. ఇదేదో సినిమాలు చూసి చెప్పట్లేను, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన. ఇది కంటిన్యూస్గా నేను 4th ఇయర్ పోవడం, అందుకే చెప్తాను. మస్తు అనిపిస్తుంది. అయితే మేము కాల్పెట్ట దగ్గరలో దిగి క్యాబ్ మాట్లాడుకున్నాం. మా సాగర్ గారు ChatGPT ఏదో కొడితే ఈయన వచ్చిండు. సో ఈయన మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ మేము ఉండేది 2 days కాబట్టి 5000 ఎంతో తీసుకుంటాను. మాకు మలయాళం రాదు కాబట్టి మా వాడు ChatGPTలో మలయాళంలో మందు బాటిల్ చెడ దొరికితే రాసి ఆయనకు చూపిస్తుండో, ఆయన చదివి మాకు చెప్తాం. అది ఎడికో ఫ్లవర్. We know only 2-3 words in Malayalam. Ada moda, piano. That's it. So my friend is there, Amaljeet, who is from Kerala. Yeah. So
He and me used to. Yeah. That is also okay. Okay. Sir, room distance 10 kilometer. Okay. And back to after room to the shop 170. Is it okay put the bottles in a car? Yeah. Bottles. Bottle In car. In no in problem. Ayyappa Koshya movie. Bill. Bill. Bill we will take. Will take. Because I see one movie Ayyappa Kosham. Ayyappa question, yeah, Ah. same. That's why I'm asking. Yeah. కానీ ఆ రోడ్లు ఆ చెట్లు చాలా బాగుండే. ఇక్కడ కొంతమంది ఫోటోలు తీసుకుంటుండే. ఎవరు ఎంజాయ్మెంట్ అవ్వలేదని చెప్పి మేము ఎందుకు గెలకలే అంటే మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి. సో ఇట్లనే ఆ రోడ్లు గిడ్లు నాకు కొన్నిసార్లు బిహెచ్ఎల్ అందుకే ఎక్కువ తిరగబోతు అవుతుంది. ఆల్మోస్ట్ బిహెచ్ఎల్ లెక్కనే ఉంటాయి రోడ్లు. బిహెచ్ఎల్లో కూడా ఇట్లనే ఉంటాయి రోడ్లు. మంచిగా అనిపిస్తుంది. ఇంకా క్యాబ్ అన్న ఎక్కడెక్కడనో తిప్పుతా అన్నాడు. ఇది కాఫీ ప్లాంటేషన్స్ ఏవేవో ఉంటాయంట, కాఫీ తాగేటి అక్కడనే చేసి అక్కడ చేస్తారంట. సో మేము దిగంగానే మా చేతిలో కొన్ని అవేంటి పుట్నాలు అలాంటివి ఏవో పెట్టి ఇట్లా ఓపెన్ చేసాడు. ఓపెన్ చేయగానే ఇట్లా వచ్చినాయి పక్కన. మీరు ఎక్కిపోయినాయి, అన్నీ ఎక్కిపోతున్నాయి. ఈ చిన్న పిల్లలకి మనం ఇక్కడ ఎక్కువ నా దగ్గర ఏమంటున్నారు, ఏం అంటలే కదా. ఇగో ఏం కాదు, ఇక నెత్తి మీద కూడా ఎక్కినాయి చూడు. పొడవగల కళ్ళలో ఒడిచింది లేనిపోని ఐడియాలు దగ్గర. నెత్తి మీద ఎక్కిందా? ట్రైన్లు గిన్లు గిట్ల ఉన్నాయో. నేను ఎడికింది బే ఒక చెయ్యి ఇది ఉంది. బ్రో విల్ టేక్. బ్రో తీసుకున్నా ఫోటో, ఒకసారి తీసుకో ఒక ఫోటో. వీడియో తీసుకుంటున్నా? వీడియోనే, ఫోటో కాదు. హైదరాబాద్ గోవాలో స్కూబా డైవింగ్ అని చెప్పి దింపుతాడు తెలుసా? పక్షిరాజా. టోటల్ హౌ మెనీ బర్డ్స్ ఆర్ దేర్ బ్రో? 45. ఏది డండా కరిచేసి ఓపెన్ చేయాలి. దీంట్లో కెమెరా ఉంది, ఓపెన్ చేయాలి. ఇది పట్టుకో, ఇది పడి తీసుకోవా? అది ఆనే ఉందిరా. చూడండి పక్షిరాజకి, పక్షులన్నీ చేరి పక్షిరాజా. బాగా వస్తున్నాయి ఫోటోలు. దాని మీద ఎక్కింది అది, ఫోన్ మీద. నెత్తి మీద ఉందా అరే? ఇది నెత్తి మీద దానా ఉంది కాబట్టి ఎవరు అట్లా పెట్టి ఇట్లా పెట్టరా, ఇట్లా పెట్టి. దీనికి రింగ్ भी है इसको? DNA ఓకే. ఏముంది? ఆధార్ కార్డు ఉంది ఈడ పెట్టరా. ఎందుకు వెళ్తలేదు? ఇక ఇప్పుడు ఫిష్ కంటే పెడుతున్నారు చూడు ఇట్లా చెయ్యి.
స్టోరీ మన మాట్లాడుతుంది ఏయ్ నా వీడియో తీసుకో బ్రో నీ దాంట్లో పెట్టు, నేను పెట్టిన అదంతా ఏమనుకున్నావు coming to my mouth. Don't Okay, sir. Sir, kadam. Relax. Okay. ఉడుము తింటారా ఓకే అచ్చేది ఉడుమురా రే టీ షర్ట్ లఫడా వాళ్ళ దిక్క సో అదే పిల్లగానే ముఖం కూడా చూడాలి కదరా మీ బాబు దాన్ని ఇట్లా కొట్టాలనిపిస్తుంది కానీ అది నన్ను కొట్టగల అని అన్నాను Okay, just show the hand, sir. బస్ పట్టుకో ఏం Show the hand, sir. Okay. Sir, you just touch the head, sir. Head में touch करो. नहीं नहीं इधर वो ज्यादा दिख रहा है मैं डर रहा है एकदम ఓకే బ్రో ఫిష్ స్మాల్ బిగ్ ఫిష్ నో బిగ్ ఫిష్ షార్క్ వస్తాడు ఇక్కడ అడోడు సౌండ్ చేస్తుండ్రా ఏవి కప్పల్ ఇంకో 2 దొరికితే కూరకు చేసుకుంటా బ్రెడ్ రోస్ట్ 2000 కట్టినాము రివర్ వాకింగ్ సఫారీ సీయింగ్ సఫారీ సీయింగ్ అని చెప్పిండు ఇక్కడికి వస్తుంటేనేమో దాన్ని సఫారీ సీయింగ్ అని చెప్పిండు ఇగో ఇది వెనకాల కాలువ కాలుస్తుంది ఆ కాలువ పోతుంది చూడు ఇక్కడ రివర్ వాకింగ్ అంట ఇది ఇక్కడ మేము 2 కిలోమీటర్ నడిచి రివర్ వాకింగ్ అని చెప్పి మధ్యలో వెళ్ళిపోవాలన్నట్టు 2 కోతులు కనిపించినాయి చెట్టు మీద కార్ అద్దం దించి అగో కోతులు ఉన్నాయి అక్కడ అని చెప్పి చూపెట్టిండు అయిపోయింది సఫారీ పులి అంట నిన్న ఉండే అంట ఈ రోజు లేదంట ఈ రోజు అలా అత్తోరింటికి పోయింది పులి పని ఉంటది కదరా పులికి కూడా ఈ రోజు లేదు బ్యాడ్ లాగా అని చెప్పి చెప్తున్నారు ఎలిఫెంట్ ఏమో మొన్న వచ్చిందంట వాళ్ళ ఇంటికి చూపించండి 160 రూపాయలు ఇచ్చి ఏదో వేరే దేశం నుండి ఈ దేశంకి ఒక ఆర్టీసీ బస్ ఎక్కి వస్తే వాడి కిటికీలకి ఎంచి చూపెట్టిండు 3-4 ఏనుగులు కనిపించినాయి ఒక 20-30 జింకలు కనిపించినాయి మనోడేమో 4000 మొత్తం డిన్నర్ we will see menu, we will decide. రే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి చూడ వెనకాల సాగర్ ఇదేం ఫిష్ రా ఎట్లుంది షాక్ కొట్టగల కొడుక కరెంట్ ఫిష్లు ఉండగల సో ఇక మేము ఇక తిరుగుతున్నాం ఇక మళ్ళీ సఫారీ రైడ్ అని చెప్పి పులులు ఎలిఫెంట్స్ అవి కనిపిస్తాయని మమ్మల్ని కార్లో తిప్పుతుండు ఈ రోడ్లు మాత్రం మీకు నువ్వు నేచర్ లవర్ అయితే నీకు నచ్చుతుంది నువ్వు కాకపోతే ఏం చేయలేం మేము సో ఇట్లా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి దీనికి మంచి బీజిఎం వేసి పెడితే బాగుంటుంది కానీ నా మాటల కంటే మంచి బీజిఎం ఏముంటుందని చెప్పి నేను మాట్లాడుతున్నా టైటానిక్ మ్యూజిక్ కొడుతున్నా నేనే మళ్ళీ అది పడితే కాపీరైట్ పడుతుంది కదా అందుకే ఇక అక్కడ మేకలు జింకలు ఉన్నాయి అలా జూమ్ చేస్తే కనిపిస్తాయి ఈ స్పైస్ గార్డెన్ వచ్చినాం ఆడ ఏదో ఆయుర్వేదం పెట్టాడు మా వానికి అది నశాలానికి ఎక్కువ స్మెల్ చూస్తే అందుకే అట్లా అవుతుంది
మామూలుగా కూడా ట్రై చేసిండు కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. అయితే ముందు రోజు మేము విల్లాలో ఉన్నాం. విల్లా అంటే అది ఒక రిసార్ట్ లాంటిది, ఒక చిన్నది ఇల్లు. అది దీనిపైన ఉంది. నేను వీడియో ఎన్నో మర్చిపోయినట్టు నాకు అనిపిస్తలేదు అది. సో మస్తు కొండ మీద తీసుకోండు, కిందికి పైకి ఎడనో అని చెప్పి 2500 తీసుకోండు మా దగ్గర. 500 ఆయన కమిషన్ తిన్నట్టుండు. ఇట్స్ ఓకే, అలాంటివి అవుతుంటాయి. కానీ ఆ వ్యూ బాగుండే, ఎక్కి ఎక్కి ఇట్లా కనిపిస్తుంది చూసినా, ఇట్లా తిరిగి అట్లా తిరిగి ఏవేవో తిప్పుడ తీసుకెళ్ళండి మమ్మల్ని. ఫోన్లే మేము కూడా హోలం వాళ్ళగానే కదా, ఏది చెప్పి అది నమ్ముతామని చెప్పి వ్యూ కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది? కార్ పైనుండి బయటికి మీరు పోతేనే తెలుస్తుంది. నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. కానీ ఆ డ్యామ్లు, ఆ లొకేషన్లు అవి అయితే బాగా అనిపించినాయి. కానీ ఇంకా సూచిపోరా వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది. నేను కొన్ని మిస్టేక్స్ అక్కడిక్కడ చెప్తుంటా, నోట్ తిరగక కొన్నిసార్లు. బట్ ఈ లొకేషన్ ఇది సెకండ్ డే అనమాట మేము ఉండేది ఇక్కడ. ఫస్ట్ డేనేమో నిన్న, ఇప్పుడు లాస్ట్ వీడియో ఒకటి చీకటి అయింది ఉంది చూడు, దానికంటే ముందు డే అది. ఇది నెక్స్ట్ డే నైట్, లేట్ నైట్ సఫారీ తీసుకోండి మా క్యాబ్ డ్రైవర్ అన్న. ఎక్కడ తిరిగి మాకు ఏనుగు చూపించాలని చెప్పి, ఎందుకంటే మేము డిసప్పాయింట్ అయ్యిండే కొంచెం. ఏనుగులు లేవు, ఏం రాయడా అని చెప్పి. కానీ రోడ్డు మీదనే ఏనుగుండి వెళ్ళినప్పుడు మీరే ఇమాజిన్ చేసుకోండి. ఇక రోడ్డు మీద ఏనుగుంది, మేము కార్లో ఉన్నాం దగ్గర. విజువల్ వచ్చిందా మీకు? సరే, వీడియోకి వెళ్తా. ఇగో వాటర్ ఉన్నాయా, దీంట్లో వాటర్ ఉన్నాయా, అవి దేనికో నిల్వబెట్టి అనుకున్నా నేను. కానీ కాదు, దాంతోనే సొడా చేసి ఇస్తాడంట. ఇగో ఇట్లా ఇక్కడ తాగుతుండు చూడు, దాన్ని సొడా చేసి ఇస్తాడంట. మా ఇంట్లో అయితే దాన్ని ఇట్లా కడిగి బయట పడేస్తారు. కానీ ఓకే, హెల్తీ ఉంటుండొచ్చు అంత ప్యూర్ కాబట్టి. ఇదే తాగుదాం ఇప్పుడు. ఆడ కూడా ఎక్కిండు, ఆడ పోయిండు ఎన్నో, ఆ కొండ మీద వెళ్ళిపోయిండు. ఎక్కడ పోయిండు ఏమో దొరుకుతలేడు. దీనికేమో ఆకలి అవుతుంది, కట్ చేపిస్తుంది. అది రమ్మని రా, పైన కొట్టగల ఎవరన్నా మనకి అక్కడ కనిపిస్తలేదు, కనిపిస్తుంది. ఇగో ఇట్లా కట్ చేయించుకున్నాం. కేరళలో ఫుడ్ని అంత నమ్మొద్దు, మనం తినలేం. సో ఇట్లా కట్ చేసుకొని తింటున్నాం బయట. Those between those snakes there, tiger he will die. ఇక కేరళలో ఫుడ్ గురించి ఎక్కువ నమ్మొద్దు. ఇలాంటి చెడుదిండ్లు తిని బతకాలి. చెడుదిండ్లు కాదురా, చెడుదిండ్లు కాదు, చెడుదిండ్లు. జంక్ ఫుడ్ అంటారు దీన్ని. గాయస్ చూడండి, పీనట్. He will die. దాని లోపలికి పోయిండు, అక్కడనే పోయిండు. ఇప్పుడు వస్తుండు 2 నిమిషాల కింద పోయి. ఆడు ఈ మధ్యలో ఏదో ఊరు పోతున్నాం మనం. ఇప్పుడు కేవలం 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్స్కి 1 అవర్ అవుతుంది. 1 అవర్ కంటే ఎక్కువనే అవుతుంది. రిటర్న్ దిస్ రూట్ ఏనా బ్రో? అనదర్ రూట్. How many kilometers? 27 kilometers. Another route. అట్లా చెప్పి ఈ రూట్ No, Kujipara waterfalls 27 kilometers. Okay. From Sachipura waterfalls to Kandamara waterfalls 21 kilometers. ఈ టీ తోటలు మాత్రం మస్తు అనిపిస్తాయి. నువ్వు వెళ్తేనే ఆ ఫీల్ అర్థమవుతుంది నీకు. చాలా పెద్దగా ఉంటాయి, ఎన్నో ఎకరాలలో ఉంటాయి. మాత్రం నార్మల్గా ఇట్లనే వస్తాను. సో ఇదే అండి మన కాఫీ షాపు. ఇది మన చాయపత్తి దుకాణం. ఇదంతా ఏమంటారు అంటే చాయ్ పత్తి నుంచి తయారవుతుంది. ఇది ఉంది కదా, దీన్ని ఎండబెట్టి తంబాకులా చేసి, ఎండబెట్టి ఇట్లా వేసి ఇట్లా అనుకుని పెట్టి ఇట్లా తింటారు. పొగాకు కాదురా, టీ పొడి తయారు చేస్తారు దీంతో. మధ్యలో అక్కడక్కడ పాములు కూడా ఉంటాయి అనే ఛాన్స్ ఉంది. వెనకాల వచ్చేసాయి మరి.
ఇది వయనాడ్. ఇంకా వయనాడులోనే ఉన్నాం. ఇక ఇక్కడ చాయ్ పత్తి తోటలు, అక్కడ చాయ్ పత్తి తోటలు, మధ్యలో తీన్ పత్తి గాళ్ళం మేమున్నాం. ఇప్పుడు మనం కాల్పేట పోతున్నాం. సో ఇది ఈ రోడ్లు ఇవి ఏవో మలయాళం సినిమా చూస్తున్నట్టు బ్యూటిఫుల్గా ఉంటాయి. Only this leaf, yeah, becomes chai patti. Yeah. లాస్ట్ ఇయర్ ల్యాండ్ స్లైడ్ అయింది తెలుసా ఎవరికైనా వయనాడులో? అది ఇక్కడనే అంట. ఇక ఇవే రూట్లు. Bakes ఉంది bro. Stop here then. Bakers is there no? ఇగో ఈ టోటల్ మీకు మీరు చూసి కళ్ళు మండాలని పెడుతున్నా. యాక్చువల్లీ ఇక్కడ సాంగ్ పెట్టుకొని వింటున్నాం మేము, కానీ మళ్ళీ ఆ సాంగ్ పెడితే కాపీరైట్ పడుతుంది అని చెప్పి పెడతలేను నేను. కానీ ఇక్కడ మంచి మ్యూజిక్ మీరే ఇమాజిన్ చేసుకోండి. మా ఇంట్లో ఏ మ్యూజిక్ ఇమాజిన్ చేసుకోరో నాకు ఇప్పుడు వాటర్ డ్యామ్లు, లేకులు, చిన్న చిన్నవి చూసుకొని ఈవినింగ్ టైం అవుతుందని చెప్పి ఇంకా మేము గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కుదాం అనుకోండి. ఈ మధ్యలోనే మాకు ఏంటంటే 2-3 days ఫుల్ వర్క్ అంటే తిరిగి బాడీ ఫుల్ టైర్డ్ అయి ఉంటుంది కదా, బాడీ మసాజ్ చేసుకుంటే అట్లనే పోదామని ఇది ఎక్కినాం. ఇప్పుడు బాడీ మసాజ్ ఎట్లుంటుందో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియో నేను ఇంకా మళ్ళీ అది బోనీకే 1250. అది ఒక సీట్లో తీసుకెళ్తారు. నార్మల్గా రోడ్డు చూస్తున్నారు కదా, రాళ్ళ బండల మీద మనం టెంపుల్ ఉంటాయి. సో మనం ఆ గ్లాస్ బ్రిడ్జ్ వెళ్ళాలంటే కంపల్సరీగా వీళ్ళ దాంట్లోనే వెళ్ళాలి. ఓన్ వెహికల్ అలౌడ్ ఉండదు. కానీ ఓకే, మనకి అడ్వెంచరస్గా అనిపిస్తుంది. మన జీవితంలో ఉన్న బాధలు ఉంటాయి కదా, ఇవన్నీ చిన్నగా అనిపిస్తుంది పైకి లేకుంటే టైంలో ఏమో కష్టపడాలని అనే ఫీలింగ్ కూడా వస్తుంది. మేము ఎంజాయ్ చేస్తే అన్ని బాగానే ఉంటుంది. ఇదే మానస సరోవరం. ఇది కూడా బాగానే ఉంది, మంచిగా అనిపించింది. కానీ గ్లాస్ బ్రిడ్జ్ అంటే చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నా. అది అంతేం పెద్దగా లేదు, కొంచెమే ఉండే. బట్ వ్యూ మాత్రం బాగుంది. ఆ మేఘాలు మెల్లగా అట్లా వెళ్తుండే, ఆ పిట్టెలు ఒర్లుతుండే, అవన్నీ బాగుండే భయ్. వచ్చాయి మరి, ఎందుకు సాల్దా
ఏజ్ అయిపోయింది నిద్ర. కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి అన్న మనకి ఇవన్నీ వీడియో వచ్చింది కదా వీడియో చాలు వీడియో అయితే చలో ఇంకా గంట 17 seconds వీడియో పెడతాను నేను. అని వద్దన్నా లాస్ట్ విష్ ఎనీథింగ్ లోపలి ఒక్కనే బ్రో టైట్ ఏం ఓకే దిస్ వన్ సెంటర్ ఏ నైలాగా ఈజ్ బ్లాగర్ ఓకే. ఇప్పుడు మనం ఎంత పెద్దగా ఉన్నాం తెలుసా? అదే మలయాళం ఓన్లీ వన్ డైలాగ్. So all of these guys are from our friends. They became friends. This guy, he forced us to take this video. Wonderful shot between the final leg. This bro. This bro. Always ready. Ready bro? थोड़ा bro. Okay. कुछ भी नहीं होएगा నాకు కూడా పెద్ద పెద్ద వండర్లాలే వెళ్ళి మనం వెళ్ళొచ్చినాం. ఇదంతా బ్రో ఏం కాదు, ముందర చూడకు. ఏం కాదు, భయపడకు. ఇగో అమ్మా డైలీ జిమ్ చేస్తావు, ఏంలా ఉంది? అయిపోయింది అంతే. అయిపోయింది వండర్లా అంటే డేంజర్లా ఇది. పెళ్ళం తీసుకోపోతాడు, పెళ్ళాం కూడా తీసుకోవాలి. ఓకే, పారాషూట్ నుండి ఫస్ట్ సెకండ్ ఒకటే ఇచ్చాడు. బాగానే ఫోర్త్ చేసిండు మంచిగా. అచ్చా కామ్ కరే ఆప్. సూపర్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి కాకపోతే జాయింట్ తాగి కొట్టాలేమో. ఓకే, స్లో అయిపోయింది. అరే బాగుంది కదరా ఇది ఉయ్యాల. చేతిలో ఒక్క బీర్ ఉంటే అరే నీ అబ్బా. ఇంకా గ్లాస్ బ్రిడ్జ్లు అవి ఇవన్నీ ఆడుకొని మెల్లగా రిటర్న్ అయిపోయినాం. మళ్ళీ కాల్పెట్ట దగ్గరనే ఆగినాం. కాల్పెట్ట దగ్గర రూమ్ తీసుకున్నాం నైట్. అది 1500 ఉంటాయి వేసి అది తీసుకొని రేపు మార్నింగ్ రిటర్న్ వెళ్ళిపోతాం మేము. అంటే ఎప్పుడే అయిపోయినాం లే, మళ్ళీ చెప్పాలని చెప్తా అంటే వీడియోకి తగ్గట్టు మాట్లాడాలి కదా ఏదో అట్లా. ఇక ఇట్లనే ఇప్పుడు ఫాస్ట్ ఎట్లా పోతుంది వీడియో, అట్లనే మనం 2 రోజులు కూడా జుప్పమని వెళ్ళిపోయినాయి, 3 రోజులు. మీరు కూడా పోతే మీకు అట్లనే అవుతుంది. ఇక ఈ వీడియో అయిపోయింది, నెక్స్ట్ వీడియోకి వస్తుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మీకు తెలిసింది నేను వడదంటే వడకుండా లేదు. అప్పుడైతే బయటకు అయిన వాళ్ళే అంతకుముందు పోతుంది. ఇప్పుడు అండ్ కేరళలో లాటరీస్ ఉంటాయి, ఇక్కడ లీగల్ ఇవి మేము కొన్నాం. కానీ మాకంతా ఇక్కడ ఉంటుంది, దరిద్రమే ఉంటుంది. కానీ తర్వాత ఇక కల్పెట్టాల బస్సు ఎక్కిపోయినాం. సేమ్ రిటర్న్ బస్ ఇప్పుడు. సో
మైసూర్లో దిగి కొద్దిసేపు అక్కడ ఇక్కడ టైం పాస్ చేసి రిటర్న్ హైదరాబాద్ బస్ బుక్ చేసి వీడియోలో చెప్పేస్తాం మళ్ళీ ఇక్కడ కర్ణాటక మైసూర్ బస్సులు మాకు 7:30 మధ్యలో మైసూర్లో లాంగ్వేజ్ మాట్లాడకుండా మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాం, కొంచెం తిన్నాం, తిరిగి ఢిల్లీలో అంటే ఏమంత ఎక్కువ కాదు, అందుకే బడ్జెట్ అంతే.